వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మీ జయ. సండే వచ్చేస్తోంది. చికెన్ తినేయాలని ఫిక్స్ అయ్యారా? ఆగండి. కొంతకాలం క్రితం బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్, ఎగ్స్ తినడం మానేశాం. గుర్తుందా మీ అందరికీ? ఇప్పుడు కూడా అదే బర్డ్ ఫ్లూ మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో వేగంగా వ్యాపిస్తోంది. తాజా పరిస్థితి ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో ఈ వైరస్ ధృవీకరించబడింది. ఫిబ్రవరి 9, 2025న తూర్పుగోదావరిలోని కన్నూరు అగ్రహార గ్రామంలో పౌల్ట్రీ ఫామ్స్లో ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణైంది. నల్లజర్ల, సీతానగరం ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి బాగా ప్రబలింది. అధికారులు కన్నూరు గ్రామం చుట్టూ 1 కిలోమీటర్ రెడ్ జోన్గా, 10 కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్గా ప్రకటించారు. ఈ సర్వైలెన్స్ జోన్లో డోర్ టు డోర్ హెల్త్ సర్వే ప్రారంభమైంది. ఇక వెల్పూరు, కన్నూరు గ్రామాల పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి సేకరించిన శాంపిల్స్ని భోపాల్లోని నిషాద్కి పంపగా ఇది బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు ఇన్ఫెక్ట్ అయిన కోళ్లని నిర్మూలించాలని ఆదేశించి రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించింది. 144 సెక్షన్ విధించి చికెన్ సేల్స్ అండ్ కన్సంప్షన్ పై బ్యాన్ విధించింది. స్పెషల్ హెల్ప్ లైన్ నెంబర్స్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. కానీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్ల మరణాలు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ నుంచి పౌల్ట్రీ ట్రాన్స్పోర్ట్ను బ్లాక్ చేసింది. బోర్డర్ చెక్పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు కూడా ప్రారంభించింది. తెలంగాణ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సచి ఘోష్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ హై టెంపరేచర్లో వండిన చికెన్ గానీ, ఎగ్స్ గానీ మాత్రమే తినాలని హెచ్చరించారు. ఈ వార్తతో 250 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఉన్న ఫలంగా 150 రూపాయలకి పడిపోయింది. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అయితే కేవలం 30 నుంచి 40 రూపాయల వరకే చికెన్ ధరలు పడిపోయాయి. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ చిత్తూరి సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో చికెన్ ధరలు తగ్గడం సాధారణమే, కానీ బర్డ్ ఫ్లూ చికెన్ కన్సంప్షన్ వల్ల స్ప్రెడ్ కాదు. ఇది కేవలం బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ మాత్రమే జరుగుతుందని, కోళ్ల నుంచి మనుషులకి రాదని చెప్పారు. కానీ డాక్టర్స్ మాత్రం సరిగ్గా కుక్ కానీ ఫ్రైలు, కబాబులు లాంటివి తినడం ప్రమాదమని చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన కోళ్లని తిన్న లయన్స్, టైగర్స్ లాంటి జంతువులు కూడా చనిపోయాయని హెచ్చరించారు. చికెన్ అయినా, ఎగ్స్ అయినా బాగా హై టెంపరేచర్లో ఉడికించి తినాలి అని చెప్తున్నారు. అలా ఉడికించడం వలన చికెన్, ఎగ్స్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ నిర్మూలించబడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా చికెన్ తెచ్చుకోవాలన్నా, వండుకోవాలన్నా, తినాలన్నా ఈ జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించండి. మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.